ప్రపంచ యుద్ధం రాబోతోందా? ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితులను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పేలా లేదు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా యుద్ధాల ద్వారానే దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అటు ఉక్రెయిన్లో, ఇటు గాజాలో పసిపిల్లలతో సహా వేలాది మంది అమాయకులు ఈ యుద్ధాల వల్ల బలైపోయారు. ఈ యుద్ధాలలో ఆస్తి నష్టం జరుగుతున్నా, రక్తంతో నేల తడుస్తున్నా ఎవ్వరూ తగ్గడం లేదు. మొదట రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. తర్వాత ఇజ్రాయెల్ హమస్ వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు హౌతీ యెమెన్ యుద్ధం. ఈ మూడు కారణాల వల్ల థర్డ్ వరల్డ్ వార్ రాబోతోందా అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. అసలు ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాన్ మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయా, లేక వార్ ఇలాగే కొనసాగుతుందా? ఇదే జరిగితే కొత్త సంవత్సరంలో మరో ప్రపంచ యుద్ధం తప్పదా? వాచ్ దిస్ స్టోరీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థలకు చినికి మిసైళ్ల వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయిల్ హమాస్ మధ్య పోరు లెబనాన్కు పాకడం, తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1914 నుంచి 1917 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 3 ఏళ్ల పాటు జరిగిన ఈ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, 1,30,00,000 మంది పౌరులు మరణించారు. ఆ యుద్ధంలో అంగవైకల్యం పొందిన వారి సంఖ్యకు లెక్కే లేదు. ఆ తర్వాత 1939 నుంచి 45 మధ్య 6 ఏళ్ల పాటు సాగిన రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది క్షతగాత్రులయ్యారు. హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన అణుబాంబులు ఆ నగరాలను మరుభూమిగా మార్చాయి. 1947 తర్వాత జరిగిన ఆర్థిక పునర్నిర్మాణం కారణంగా ప్రబల ఆర్థిక, సైనిక శక్తులుగా అవతరించిన అమెరికా, సోవియట్ రష్యాల మధ్య సాగిన ఆధిపత్య పోరు క్రమంగా ప్రపంచ యుద్ధంగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆ అగ్రరాజ్యాల సహాయ సహకారాల మీద ఆధారపడటం వల్ల అనివార్యంగా అవి ఏదో ఒక శిబిరంలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా ఆయా దేశాలు సైతం ఆ యుద్ధంలో భాగస్వాములై నష్టపోయాయి. 1989లో సోవియట్ యూనియన్ పతనమయ్యేంత వరకు ఆ యుద్ధం కొనసాగింది. నేపథ్యంలోనే గత 2 ఏళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా, ఇజ్రాయిల్ యుద్ధం, తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్లకు విస్తరించిన ఇజ్రాయిల్ దాడులు, ప్రతిదాడులతో మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అటు ఉక్రెయిన్లో, ఇటు గాజాలో పసిపిల్లలతో సహా వేలాది మంది అమాయకులు బలైపోయారు. 2 ప్రధాన యుద్ధాలలో అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా ఎవ్వరూ తగ్గడం లేదు. ఈ యుద్ధాలను ఆపడానికి ఐక్యరాజ్య సమితి చేసిన అరకొర యత్నాలు ఏమాత్రం ఫలితాలివ్వలేదు. పైగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తమ దేశంలో పర్యటించరాదని ఇజ్రాయిల్ హుకుం జారీ చేసింది. అయితే హెజ్బొల్లా, ఇరాన్, హౌతీల దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించలేదన్నది ఇజ్రాయిల్ ఆరోపణ. గతంలో యుద్ధాలకు దిగే దేశాలపై దౌత్యపరమైన ఆంక్షలు విధించేవారు. కానీ ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. మధ్యవర్తిత్వం వహించాల్సిన వారు కూడా ఏదో ఒక కూటమికి వంతపాటంతో కనుచూపు మేరలో ఈ యుద్ధాలకు ముగింపు కార్డు పడే పరిస్థితి కనపడటం లేదు. ప్రపంచ దేశాలకు అత్యధిక స్థాయిలో చమురు సరఫరా చేసే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఒమన్, కువైట్ దేశాలు మాత్రం తాము అటు ఇజ్రాయెల్ కు గాని, ఇటు ఇరాన్ కు గాని మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటామని ప్రకటించడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశమే. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న యుద్ధం వల్ల భారత్ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే భారీ నష్టాలు చూశాయి. అలాగే దేశంలో ముడి చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ తలకిందులవ్వడం ఖాయం. 2014-15లో బ్యారెల్ ముడి చమురు ధర అత్యధికంగా $140కు చేరినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనైంది. అలాగే పామాయిల్ నూనెలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచీకరణ వేగం పుంజుకున్న తర్వాత ప్రతి దేశంలో ఆర్థిక పరిస్థితులు బాహ్య పరిణామాలపై ఆధారపడ్డాయి. అందుకు భారత్ మినహాయింపు కాదు. ఒకప్పుడు రష్యాతో దౌత్యపరంగా సఖ్యత సాధించిన భారత్ తదనంతర పరిణామాలతో అమెరికాకు సైతం దగ్గరైంది. అమెరికా, చైనాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా అమెరికాకు మరింత చేరువైంది. రష్యా, అమెరికా ఈ 2 అగ్రరాజ్యాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం భారత్కు మేలు చేసేదే. అయితే భారత్ తన దౌత్య నీతిలో ఎప్పుడూ తటస్థంగానే కొనసాగుతోంది.